Hello everyone, I'm Dr. Srilata, consultant gyne and ops at KIMS Gajwel. So ఈ రోజు టాపిక్ వచ్చేసి హెచ్పివి ఇన్ఫెక్షన్ అండ్ హెచ్పివి వ్యాక్సిన్. సో వాట్ ఈస్ హెచ్పివి? హెచ్పివి వచ్చేసి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో ఇదేంటి అంటే ఇట్ ఈస్ ఏ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అనమాట. సో దీనివల్ల ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుంది అంటే మనకి సర్వైకల్ క్యాన్సర్స్, ఏనల్ క్యాన్సర్స్, ఓరోఫారింజల్ క్యాన్సర్స్, జెనేటల్ వార్డ్స్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో హెచ్పివి ఇన్ఫెక్షన్స్ కూడా 40 టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి మనకి మెయిన్గా 9 స్ట్రెయిన్స్ క్యాన్సర్స్ని కాజ్ చేస్తాయి. అందులో కూడా మనకి ఫస్ట్ 6, 11, 16, 18, 31, 33, 45, 52, 58 ఈ 9 స్ట్రెయిన్స్లో మనకు ఆల్మోస్ట్ 70% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చేసి 16 అండ్ 18 స్ట్రెయిన్స్ వల్ల వస్తాయి. అండ్ 6, 11 స్ట్రెయిన్స్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ లైక్ కంటేజియస్ ఇన్ఫెక్షన్స్ లైక్ జెనిటల్ వార్డ్స్ని కాజ్ చేస్తాయి. అండ్ మిగతా స్ట్రెయిన్స్ 20%, ఆల్మోస్ట్ 20% వచ్చేసి మిగతా స్ట్రెయిన్స్ వల్ల మనకి సర్వైకల్ క్యాన్సర్స్ వస్తాయి. అండ్ ఆల్మోస్ట్ ఏనల్ క్యాన్సర్స్, వల్వల్ వెజైనల్ ఇవన్నీ కూడా 16, 18 స్ట్రెయిన్స్ నుంచి వస్తాయి. సో వీటి వల్ల ఆల్మోస్ట్ మనకి 80% ఆఫ్ ద పీపుల్ ఏదో ఒక పాయింట్లో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజ్ అవుతారు. సో మనం ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే వీ కెన్ ప్రివెంట్ దోస్ క్యాన్సర్స్. సో ఈ క్యాన్సర్స్ మనకి వ్యాక్సిన్ వల్ల క్యాన్సర్స్ ప్రివెంట్ చేయొచ్చా అంటే అలా కాదండి. సో ఏవైతే స్ట్రెయిన్స్ ఎక్స్పోజ్ అయ్యి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంటుందో అప్పుడు మనం ఈ వ్యాక్సిన్ తీసుకున్నా అది ట్రీట్మెంట్ లాగా మనం తీసుకోవడానికి కుదరదు. సో ఇవేంటి అంటే ఏవైతే మీరు ఎక్స్పోజ్ అవ్వరో ఆ స్ట్రెయిన్స్కి, ఎక్స్పోజ్ కాని స్ట్రెయిన్స్కి మీరు వ్యాక్సిన్ తీసుకుంటే అప్పుడు అది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ నాట్ ఎ ట్రీట్మెంట్. సో ఇందులో కూడా మనకి వ్యాక్సిన్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి గార్డాసిల్ 9, గార్డాసిల్, సర్వారిక్స్ ఈ 3 టైప్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి బయట. సో గార్డాసిల్ 9లో ఇప్పుడు నేను ఏదైతే 9 స్ట్రెయిన్స్ చెప్పానో అవన్నీ గార్డాసిల్ 9లో ఉంటాయి. లైక్ 6, 11, 16, 18, 31, 33, 45, 52, 58 అనమాట. సో వేరాజ్ గార్డాసిల్ వచ్చేసి 6, 11, 16, 18 ఈ 4 స్ట్రెయిన్స్ కవర్ అవుతాయి. అండ్ సర్వారిక్స్లో వచ్చేసి ఓన్లీ 16 and 18 స్ట్రెయిన్స్ కవర్ అవుతాయి. సో ఇవి ఎవరెవరికి ఇవ్వచ్చు అంటే మనకి మెయిన్గా ఐడియల్ ఏజ్ వచ్చేసి 9 to 15 ఇయర్స్ ఏజ్ పిల్లలకి ఇస్తాము. సో వీళ్ళకి వచ్చేసి 2 డోసెస్లో ఇవ్వాలి. ఈ ఫస్ట్ డోస్ ఇచ్చినాక 6 to 12 months తర్వాత సెకండ్ డోస్ ఇస్తాము. అండ్ అబోవ్ 15 ఇయర్స్ వాళ్ళకి అంటే 15 to 45 ఇయర్స్ వాళ్ళు తీసుకోవచ్చు. వీళ్ళకి వచ్చేసి 3 డోసెస్లో ఇస్తాము. ఫస్ట్ డోస్ ఇచ్చాక 1 to 2 monthsకి సెకండ్ డోస్ ఇస్తాము. తర్వాత మళ్ళీ 6 months ఫస్ట్ డోస్ తీసుకున్న 6 months తర్వాత థర్డ్ డోస్ ఇస్తాము. అండ్ ఈవెన్ మేల్స్ కూడా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవచ్చు బికాస్ దే కెన్ ప్రొటెక్ట్ ఫ్రమ్ పీనల్, ఏనల్ క్యాన్సర్స్, ఓరోఫారింజల్ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో దే కెన్ ప్రొటెక్ట్ దేర్ పార్ట్నర్స్. సో ఎవ్రీబడి కెన్ టేక్ దీస్ వ్యాక్సిన్స్. అందరూ తీసుకొని సేఫ్గా ఉందాము. థ్యాంక్ యూ.